ఆరాధనా కార్యక్రమము జరిగించుకుందాము. నేటి యొక్క కృప, నేటి కాలపు మహిమ, దేవుని యొక్క అమితమైనటువంటి ప్రభావము, కాపుదలను మనకు అనుగ్రహించుటకు ఈ తరుణమును, ఈ సమయమును మనకిచ్చినటువంటి దేవాది దేవుడు, మనలను మహిమపరుచుతున్నటువంటి మన తండ్రి, అనుదిన జీవమైనటువంటి ఈ విశ్రాంతి దినమందు ఆయన మన కొరకు పునరుద్ధానుడుగా లేచినటువంటి దినము, మనకు మహిమ జీవమునిచ్చడి దినము కనుక ప్రతి ఒక్కరూ అతి గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించుము ప్రభువు అనుకొనొచ్చు. ప్రభువుని ప్రతిమలాడుకొనండి, ప్రభువుకి నమస్కారములు చెల్లించుకొనండి. ఆయన ఈ ఆదివారపు ఆరాధనా దినమందు మేము ధన్యులు వలె దీవెనను పొందుకొనుటకు నీ యొక్క సముఖముకు వచ్చిన నాము కనుక నీ మహిమ ప్రభావమును చూపించుమనుకొనొచ్చు. ప్రభువుని ప్రతిమలాడుకొనండి, ప్రభువుకి నమస్కారములు చెల్లించండి. ఆరాధనా కార్యక్రమము జరిగించుకుందాము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన జరిగించుకుందాము. ఓ దేవా, తండ్రివిగాను, కుమారుడుగాను, పరిశుద్ధుడుగా ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయం దయచేసినందుకు వందనములు. దూతలు, పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ ఆ స్తుతులు కూడా కోరుకొనుచున్న నీకనేక స్తుతులు. నీవు కలుగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించున్నాం. ఆరాధన పడుతున్నా నీకు కీర్తి కలుగునట్టు ఇక్కడి విషయములని దీవించుమని ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రభువులందు ప్రియులారా, మనమతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకుని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులను మనలో పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయన అబద్ధికులుగా చేయవరమవుదము. ఆయన వాక్యము మనలో ఉండదు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆమేన్. పాప క్రియలు అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకొనుము. పాప క్రియలు అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకొనుము. పాపము మరలా చేయనాటి ప్రయత్నములు చేయవలెను. ఏకాంత స్థలము గోరుము. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. మన పాపములను ఒప్పుకొందాము. పరిశుద్ధుడవైన ఓ దేవా, మేము అజన్మమును బట్టి, నైజమును బట్టి, పాపలమైన తలంపులను బట్టి, చూపును బట్టి, పాపలమైన వినుటను బట్టి, మాటను బట్టి, పాపలమైన ప్రవర్తన బట్టి, క్రియలను బట్టి పాపలమైన నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన పరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరినీ పాపములను క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు. మన పాపములను జ్ఞాపకము చేసుకున్నాడు.
అట్టి తండ్రిని నిత్యము స్తుతించుదము. ఆమేన్. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులను అసహించు కొనవలసినది కానీ అట్లు చేయక చెరదీసి క్షమించున్నావు కనుక నీకనేక వందనములు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోనండి. కీర్తన పాడుకుందాము. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 4వ పాట. సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయు మానా జీవమాయే యెహోవా దేవుని పావన నామమును నింపుమా. నాయంతరంగములో వసించు నో సమస్తమా, పామరులమని ప్రాత్యపకార ప్రతిఫలము పంపలేదు. భూమి కన్నా నాగ సంపూర్ణ, ఏదోండు దైవ ప్రేమ భక్త జనులయందున, ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సమయమును బట్టి సమయమును పోనివ్వక తరుణమునికి ప్రార్థించచ్చు. తరతరముల యొక్క ధన్యకరమైన దీవెనలను బట్టి దేవుని యొక్క భక్తుడుగా, ప్రభు యొక్క మహిమను పొందుకున్నవాడుగా, పాత నిబంధన పాఠములు గొప్ప చక్రవర్తిగా ఉన్నటువంటి దావీదు మహారాజు రచించినటువంటి కీర్తన గ్రంథము 84వ అధ్యాయము. తండ్రి అయిన దేవుని తలంచుకొనొచ్చు. పాత నిబంధన పాఠములోని వాక్య భాగము దావీదు మహారాజు రచించినటువంటి కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 8వ వచనము నుండి 12 వచనములు చదువుకుందాము. పురుషుల్లో ఒకరి వాక్య భాగమును చదివి వినిపించండి. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 8 నుండి 12 వచనములు మైక్ తీసుకుని చదవండి. యెహోవా సైన్యముల అధిపతి దేవా, నా ప్రార్థన ఆలకించుము. యాకోబు దేవా, చేయుము. దేవా, నా కేడమాను సృష్టించుము. నీవు అభిషేకించిన వారి ముఖమును రక్షించుము. ఈ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే నా దేవుని మందిరమునంత నుండుట నా చిత్తము. నా దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మికించు వారు ధన్యులు. ఆమేన్. ఆమేన్. పడమటికి తూర్పెంత ఎడము, పాపములకు మనకులంత ఎడము గడుగా చేసియున్నాడు. మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణము చే
తలంచుకొనొచ్చు. సువార్తల పాఠములోని వాక్య భాగము మొదటి భక్తుడుగా ప్రభువులో ఉండి నడిచినటువంటి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 3 నుండి 12 వచనములు. స్త్రీలో ఒకరు ఈ వాక్య భాగం చదివి వినిపించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3 నుండి 12 వచనములు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గల వారు ధన్యులు, వారి కనికరమును పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచే వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడుచున్న వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమంతటిని ప్రవక్తలను హింసించిరి. ఆమేన్. కొడుకులపై తండ్రి జారి పడు విధముగా భక్తి పరుల ఎడల జారి పడును దేవుడు తన భక్తి పరుల ఎడల జారి పడును దేవుడు కారణముతే దేవ సంస్తుతి చేయవే మనసా. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనొచ్చు. పత్రికల పాఠములోని వాక్య భాగము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. యవనస్తులు ఒకరు ఈ వాక్య భాగం చదివి వినిపించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. మనము జీవము గల దేవుని ఆలమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును. నేను వారి దేవుడినై ఇందును, వారు నా ప్రజలై ఇందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉన్నది అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఇందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా 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 యేసుకే హల్లెలూయా 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 ఆమేన్. వాక్యం ఇచ్చిన తండ్రికి జరిగించుకుందాము. అందరూ ఏకీభవించండి. మనం వచ్చినటువంటి ఇశ్రాయేలు గారు వచ్చి వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి జరిగిస్తారు. ఏకీభవించండి. కనిపిస్తుంది. ఏ దేవుడు వెళ్ళి దేవా, భూమి ఆకాశముల కంటను వెండి బంగారముల కంటను గొప్ప దానములను ఈ గ్రంథమును మాకు దయచేసినావు. కాబట్టి నీకు అనేక కృతజ్ఞతాస్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పాల్సిన మాటలను ఈ పుస్తకంలో వివరించినావు కనుక నీకు మా వందనములు సమర్పించుకుంటున్నాము. ఆమేన్. అలాగునని నిలబడి ఉండండి. ప్రభువు ఇచ్చిన ఘనమైనటువంటి కృపను బట్టి విశ్వాసం అనేది మన యొక్క గొప్ప
ఆదరణ కాపుదల నుంచి గొప్ప అవయవములో అవయవమై ఉన్నది కాబట్టి గత వారము నుండి మనము తెలియక చేసిన అపరాధములను బట్టి, తెలియక చేసిన తప్పులను బట్టి ప్రభువా మమ్మలను క్షమించుము నాయన. నీ బిడగా నన్ను ఎంచుకొన నీవే, నీ చిత్తముగా నన్ను నడిపించుమనుకొనొచ్చు. పాపములను క్షమించుము ప్రభువా. నేడు ఘనమైన తీర్మానము జరిగించునగా కృప చూపుమని ప్రతి ఒక్కరూ దయగల దేవుని స్మరించుకొనొచ్చు. తరించుచు విశ్వాస ప్రమాణము ఒప్పుకొనండి. దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానం, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించున్నాను నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషులుగా అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించు దివ్య బోధన మూలముగాను అద్భుతములు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు సశివరాముపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగా తన దేవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అంద నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేయించినాడని ఆయన రెండవ మారు సంఘమును కొనిపోవుటకు మెఘాసీనుడై వచ్చుననియు మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగుననియు తరువాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడని సాతాను ఆ కాలములో 1000 ఏండ్లు బంధింపడని ఆ తరువాత ప్రభు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయునని తరువాత ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీర్చునని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి భోగు మాగోగు పేరుల గల సైన్యములను ఏర్పరచుకున్నది. అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవునని క్రీస్తు అతనిని నరకములో పడవేయనని నమ్ముచున్నాను. అటు తరువాత ఆయన అందరకు తీర్పు విధించనని అవిశ్వాసులను నరకములోని పంపివేయనని నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంగముగా ఉండటం వలన భూమి పరలోకములో ఒక భాగమునని క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములో ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధ నమ్ముచున్నాను. ఈయన తండ్రితో కుమారునితో ఒక దేవుడుగానే ఉండి పని చేయించున్నాడు. ఈయన ఆ వేషం వల్ల దైవ గ్రంథం నాలోనికి వచ్చినదని ఈయన వెలిగిపబడి ఆ గ్రంథం అర్థమగునని తండ్రి ఉద్దేశించి రక్షణ అనగా కుమారుడు తన మూల్యమైన రక్తము వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మని శ్వాసకి అందించునని నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో ఈయన కూడా సమానము ఆరాధన నందదగు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసము పునరుద్ధానము నిత్య జీవము కలవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి, పాట పాడుకుందాము. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అధమమోక పాపమైన అధమమోక పాపమైన అంతకుండానున్నది అంతనీయాకున్నది
గురుతులను ప్రవచనములను గురుతులను ప్రవచనములను గురుతులను ప్రవచనములను గుణించుచున్నది సరిగను నవిలేండు ననుచు సరిగను నవిలేండు ననుచు మురియుచునే ఉన్నది తరచు తరచుచున్నది సరియే సరియనుచున్నది వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. ప్రభువునతో ప్రియ విశ్వాసులారా, రాకడ మేఘమును ఎక్కుటకు ప్రభు చేయందుకొనుటకు వధువు సంఘమైన మనము ఎంత గొప్ప ఆలోచన కలిగి ప్రభు విషయంలో ఘనముగా సాగుచూ ఉన్నాము. అతి ఘననీయమైనటువంటి మన విశ్వాసమును ప్రభు వరుడైనటువంటి మన ప్రభు ఆయన యొక్క మహిమలో మనల్ని జ్ఞప్తిలోనికి ఉంచుకొని రాకడ సమయము సమీపింపగా వరుడుగా ఆయన మన మధ్యకు వచ్చి వేసి వధువైన మనలను మేఘమెక్కించి మహిమ లోకమునకు చేర్చుకొనుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి తరుణమును బట్టి, సమయమును బట్టి మరి యొక్క ఆదివారము, 3వ ఆదివారము ప్రభువుతో మనము సహవాసము చేసి ఆయన మాటను, ఆయన బాటను, ఆయన యొక్క పనిని సమస్తమును జ్ఞానించుకొనొచ్చు, జ్ఞప్తిలోనికి తెచ్చుకొనొచ్చు. ఇహ జీవనము పరలోక జీవనముగా సాగించుకున్నట్టుకు ప్రభు ఇచ్చిన ఈ సమయమునకై దేవాది దేవునికి మరణాత. రెండవదిగా వధువు సంఘముగా సిద్ధపడుచు, సంఘమును మహిమ సంఘముగా ప్రభువు మార్చుకొని ఆయన విశ్వాసములుగా బహుగా సాగుచు మెండైన దినులు పొందుకొనుచున్న సంఘమైన మీకు మరణాత. వధువు సంఘమైన మనకు మరణాత అన్న చెప్పుకున్న ప్రతి ఒక్కరూ మరణాత. కొత్తగా వచ్చిన వారు కూడా ఉన్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇది సంఘాభివృద్ధి అనకూడదు, ఒక మాట అనాలి. ఏంటంటే వధువు సంఘం వరుణ కొరకనే పాటలో లోటు గురించి ఉంటుంది అన్నమాట. సరిగా చూసుకోవడం అనే మాట గురించి ఒక చరణం ఉంటుంది. ఎవరికైనా తెలుసా? ఒకసారి చరణం తీయండి. 4వ చరణంలో ఇందాక పాడుకున్నాం చాలు. అందులో వరుడు వస్తూ ఉన్నాడు. ఆ తేదీ వరుడికి కూడా తెలియదు, తండ్రి అయిన దేవునికి తప్ప. ఆ వరుడు వచ్చేలోపు వధువు ఇవ్వాలట, సిద్ధమవ్వాలట. ఈ సిద్ధమయ్యే విషయములో మనం ఇప్పుడు ఏర్పాటు చేయబడుతూ ఉన్నాము. కొత్త వారు వస్తూ ఉన్నారు. అంటే దాని అర్థము కొంత లోటును మరలా కొత్త విశ్వాసులను బట్టి అలంకరణగా ప్రభు మనకిస్తూ ఉన్నాడు. కొత్తగా వచ్చిన వారికి మరణాత మరణాత. దేవుడు మీ యందు గొప్ప కృప ఉంచి మహిమ చూపించి దీవించునుగాక. ఆమేన్. ఆర్కెస్ట్రా వారు ఉన్నట్టు ప్రత్యేకమైన పాట వచ్చేది, కానీ మన ఆర్కెస్ట్రా వారికి ఎలక్షన్ డ్యూటీ పడిందంట. ఆయన వాలంటీర్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఏదో ఎలక్షన్ కౌంటింగ్ ఉంది కాబట్టి దాన్ని బట్టి ఆర్కెస్ట్రా వారికి అక్కడ ఆచరణ పని పడింది, వెళ్ళారు. వారి యొక్క మామయ్య గారు కూడా ఆ యొక్క ఎలక్షన్ విషయంలో ఇప్పుడు నిలబడ్డారట. ఈరోజు కౌంటింగ్ ఉందని చెప్పేసి తెలియజేశారు. వారి యొక్క మామయ్య గారి కొరకు ప్రార్థన చేయండి. ఎండాకాలం ముందు సాయంకాలం ఫోన్ చేశారు. అలాగుననే షర్మిలక్క మీకు అందరికి తెలిసినకే, అందరికి మధ్య మనకు బాగా తెలిసిన వారు. అక్క కూడా నామినేషన్ వేసి ఉంది. ఈరోజు అక్క కూడా కౌంటింగ్ ఉంది కాబట్టి వారు నాకు తెలియజేసిన విషయం మీకు చెప్తాను. జయమిచ్చినా లేక అపజయమిచ్చినా అంత ప్రభు చిత్తమని ప్రభు యొక్క ఉద్దేశానికి వదిలేశారు. ఎంత గొప్ప మాట అది. ప్రభు అనేవి నువ్వేమిచ్చినా నాకు సంతోషమే అన్నారు. చాలా ఆనందం వేసింది.
ఆ విషయంలో ప్రార్థన చేయండి. ఆయన జయమిచ్చే ప్రభుయే గనుక దేవుడు దీవించి మహిమ పొందును గాక. ఆమేన్. ఈ యొక్క ఆదివార సమయమందు మీకు ఏం చెప్పాలా అనే ఆలోచనలో నిన్నటి కాలం 11:30 అయిపోయింది. ఎంత చూసుకున్నా మన వాళ్ళు కొత్తగానే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ వధువుకు అలంకరణ అంటే కొత్త విషయాలను బట్టి, కొత్త క్రియలను బట్టి, దేవుని గొప్ప పనులను బట్టి రోజు రోజుకి ఏమైపోతా ఉండాలి, సిద్ధపడిపోతా ఉండాలి. మళ్ళా పాత వాక్యాలనే ఇక్కడ తీసుకొస్తే అలంకరించిందే మళ్ళా పెట్టుకుంటే అందంగా ఉంటుందా? అంటే ఈ వధువు అనే రాణి ఎలా ఉండాలంటే మొదటి రోజు వడ్డానం పెట్టుకుంటే మళ్ళీ అదే వడ్డానం వచ్చే సంవత్సరానికే పెట్టుకోవాలి. అన్ని నగలతో అలంకరించేటట్టుగా ఉండాలి మనకు. అందుకే ఈ వధువును అందుకొనుటకు దేవాతి దేవుడైనటువంటి తండ్రి పడినటువంటి శ్రమను బట్టి ఈరోజు మనము అంశ ధ్యానం జరిగించుకుందాము. దీనికి అయ్యగారు పెట్టినటువంటి పేరు దున్నిన నేల పండిన పంట. ఏంటండి? దున్నబడిన నేల పండినటువంటి పంట అన్నమాట. ఏం దున్నబడింది, ఏ పంట పండింది చెప్పాలి ఎవరైనా. ఏ నేల దున్నబడింది, మనకి ఎలాంటి పంట వచ్చింది, ఎవరికైనా తెలుసా? బాగా తెలిసినటువంటి మాటలే ఇవన్నీ. ఏ నేల అండి? వరి నేల, లేకపోతే పత్తి నేల, దేవుని యొక్క శరీరం అనేటువంటి నేల, దేవుని యొక్క హృదయం అనేటువంటి నేల. మరి ఏ పంట పండింది? పాపము నుండి మనలను ప్రభువే తన శరీరం అర్పణగా ఇచ్చి దున్నించుకుని ఒళ్ళంతా పుళ్ళుగా అయిపోయిన తర్వాత ఆయన రక్తము ద్వారా వచ్చినటువంటి పంట పేరేమనగా విశ్వాసము. మనం ఇప్పుడు విశ్వాసపు జీవితంలో ఉన్నాము. రెండవది మహిమ జీవనము, మూడవదిగా మహిమ రాజ్యము. ఈ మూడు కలిగినటువంటి పంటను మనకిచ్చుటకు ప్రభు ఏం చేసి ఉన్నారంటే ఏమైపోయారు? దున్నిన నేలగా ప్రభు తాను అర్పించుకున్నారు అన్నట్టు. ఇక్కడికి వెళ్ళడానికి ముందు మీకు ఒక మాట గుర్తు చేయాలి. ఇందాక మనం ఒక వాక్య భాగం చదువుకున్నాం పాత నిబంధన పాఠంలో. భక్తుడు విధేయతకు, విశ్వాసమునకు, నమ్మకమైన వాటికి క్షమాపణ గుర్తుగా ఉన్నటువంటి గొప్ప మహారాజు దావీదు గారు వారు ఒక మాట తెలియజేశారు. 84వ అధ్యాయము 8, 8వ వచనం 12 చదువుకుందాము. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, నాకేడమ దృష్టి ఉంచుము. నీవు అభిషేకించిన వారి ముఖమున లెక్కింపుము. నీ ఆవరణములో ఒక దినమును గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చాలండి. ఇక్కడ గొప్ప మాట విన్నావేంటి? నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అంటే ఒక రకంగా చెప్పాలంటే 3.5 సంవత్సరాల దీవెన మనకి ఎక్కడ వచ్చేస్తుంది? ఒక ఆదివారంలోనే వచ్చేస్తుంది. అందుకే అయ్యగారేమో దేవుడు అందించిన మాట ఏమో అందుకే అయ్యగారు పాడేశారు ఏమని? ఆదివారపు సమయమును ఆచరింపవలయు, ఏ రోజు కన్నా ఈ రోజే గొప్ప అన్నారు. నిజంగా ఈ రోజు ఎంత గొప్పది కాకపోతే ప్రభు పునరుద్ధానుడై లేచిన దినము ఇదే. అంటే లోకానికి మహిమ చూపించి మహిమగా దీవించిన దినము ఏంటండి? ఆదివారము. ఆదివారానికి ఇంకో పేరు ఏంటంటే ఆది వరము. ఏంటండి? ఆది వరం అంటే మొదటి వరం, ఫస్ట్ బోన్ ఆఫ్ ద వరల్డ్ అని అర్థం అన్నమాట. మరి ఆది వరాన్ని కొంతమంది, నాకు పనులు ఉన్నాయి, ఇంట్లో పనులు చక్కబడలేదు, నేను పలానా ప్రయాణాన్ని బట్టి వెళ్తా ఉన్నాను, పలానా పరిస్థితులను బట్టి రాలేకపోతా ఉన్నాను, సరేలే ఈ ఆదివారం అయితే 6 రోజుల తర్వాత ఇంకొక ఆదివారం ఉంది, ఆదివారం వస్తానులే. ఇలాంటి మాటలను బట్టి ఏం చేస్తా ఉన్నాం? వాయిదా వేసేస్తా ఉన్నాం. మీకు ఒక గొప్ప భక్తుడి గురించి తెలియజేయాలి. మనము ఇప్పుడు తెగ కొనియాడబడతా ఉన్నాం ఆ మనిషిని. మనుషుల్లోనే ఒక గొప్ప వ్యక్తి. మనలందరూ ఇంతకు ముందు ఏమనేవారంటే దళితులు అనేవారు. ఏంటండి? దళితులు అనేవారు. అంటే మనకు ఎటువంటి హక్కు లేదు,
మాట్లాడడానికి ఎటువంటి హక్కు లేదన్నమాట. లేకపోయేసరికి మనకు గొప్ప ఆదరణ ఇచ్చినటువంటి వాడు ఎవరండి? అంబేద్కర్. ఎవరండి? అంబేద్కర్. వారిని బట్టే దళితులు తల ఎత్తుకుని బ్రతుకుతూ ఉన్నారు. సమాజంలో ఏదో సాధించుటకు ఎన్నో అవకాశాలను పొందుకొనుచూ ఉన్నారు. ఆ దీవెనంతా ఎవరి వల్ల వచ్చింది? ఆ యొక్క మనుషుని వల్లే వచ్చింది. ఇతగాడి దగ్గర అంటే అంబేద్కర్ దగ్గర చాలా మంది పనిచేసేవారట. ఎందుకంటే ఆయన గొప్ప విద్యార్థి, గొప్ప ఎన్నో డిగ్రీలు అన్నమాట. ఒకటా రెండా, ఈ మూల మొదలెడితే ఆ మూల ఎండ్ అవుతాయి పెన్తో రాస్తే. అంతా విద్య చదువుకున్నాడు, ప్రపంచ ప్రఖ్యాతిగా ఉన్నటువంటి విద్యావేత్త. అటువంటి వాని దగ్గర, అటువంటి వ్యక్తి దగ్గర పనిచేశాడు ఒక అతను. అంబేద్కర్ కథ ఏంటో మీకు తెలుసో తెలియదు, చాలా మంది తెలిసే ఉంటది. తన కుమారుడు యొక్క వివాహానికి కూడా అంబేద్కర్ వెళ్ళ. తన కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఆయన వెళ్ళ. ఎందుకంటే ఇలాంటి శ్రమలు, ఇలాంటి శోధనలు, ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి బ్రతుకు ఎవరికి రాకూడదని తను చిన్నప్పుడే నిర్ణయించుకున్నాడు. ఈ ప్రయాణంలో ఏమైపోయినా సరే నా ప్రయాణము ఆగకూడదని నిర్ణయించుకుని ఆ రోజే తీర్మానం చేసుకున్నాడు. నా పని కుటుంబం అడ్డు రాకూడదు, నా పనులు అడ్డు రాకూడదు, ఏమడ్డు రాకూడదు అని తీర్మానం తీసుకున్నాడు. కన్న బిడ్డ చనిపోతే ఎవరైనా వెళ్ళకుండా ఉంటారా? కన్న బిడ్డ ఒక కుమారుడు పెళ్లికి ఎవరైనా వెళ్ళకుండా ఉంటారా? కానీ వెళ్ళలేదు. ఎంత గొప్ప పట్టుదల కలిగిన మనిషి. ఇతని యొక్క స్ఫూర్తిని బట్టి, అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని బట్టి ఒకడు ఉన్నాడట. ఆ యొక్క వ్యక్తి సేమ్ ఇలాగే. అతను బౌద్ధ మతం తీసుకోలేదు, కానీ ఆయన ఒక క్రైస్తవుడు. అతని దేవురట ఇంగ్లాండ్ దేశం. అతని పేరు స్కాట్ స్టెన్నర్ అని ఒక గొప్ప విలేకరు అన్నమాట. అంటే ప్రెస్ లో పనిచేస్తూ ఉంటాడు. అతను ఒక విలేకరి. అంబేద్కర్ను బట్టి ఎంత గొప్ప తీర్మానం కలిగి ఉండాలన్నమాట, ఎంత గొప్ప పద్ధతులు కలిగి ఉండాలన్నమాట, ఎంత పట్టుదల కలిగి ఉండాలన్న తర్వాత ఇవన్నీ చదివి అతని యొక్క బాటలో నడుస్తూ ఉన్నాడంట. కానీ ఇవన్నీ లోకానికి సంబంధించిన విషయాలని తను చదువుతూ ఉండగా అర్థమైంది. ఈ లోకంలో ఉన్నవారి గురించి అంబేద్కర్ ఎంతో పాటుపడ్డాడు, ఎంత గొప్ప విషయము. కానీ ప్రాణం అయితే పెట్టలేదు కదా, శరీరం అయితే ఇలా దున్నించుకోలేదు కదా, రక్తం అయితే కార్చలేదు కదా. ఒక మాట చెప్పండి, అంబేద్కర్ మనకు మంచి గొప్ప జీవితాన్ని ఇచ్చారు, చాలా బాగుంది. రాజ్యాంగం మనకు అనుకూలంగా రాసి గొప్ప దీవెని ఇచ్చారు, చాలా సంతోషము. కానీ ఆ రాజ్యాంగము రాకుండా ఎంతమంది ఆపారో తెలుసా మీకు? అసలు అలాంటివి దళితుల్ని గొప్ప వాళ్ళు చేయకుండా ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగాయో తెలుసా? దానికోసం ప్రాణాలు ఏమైనా ఇచ్చారా? పోరాడారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమి ఇచ్చారంటే ప్రాణం ఇచ్చారు. అందరికీ ఎంత జీవితాన్ని ఇచ్చిన నేను గొప్పవాడైతే మరి మా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్పవాడు అనుకున్నాడట. ఒకరోజు ఇతను ఇంగ్లాండ్ దేశంలో నుండి చిన్న పని మీద అమెరికా దేశానికి వెళ్ళాడట. ఇతను ఎప్పుడు చేసుకునే ప్రార్థన ఏమిటంటే, నేను ఇక్కడి నుంచి ఏ ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయిపోయినా సరే నాకు దగ్గరలో ఏముండాలంటే ఆలయం ఉండాలనుకునేవాడట. దేవుని కృప ఏంటో ప్రమోషన్లో వస్తున్నాయి. తను కోరుకున్నటువంటి కోరికల్లో గొప్ప శ్రేష్టమైనటువంటి ఆలోచన ఉంది కనుక తను కూడా అలా, దేవుడు కూడా అలాగే ఆలకించి తన యొక్క ఆఫీస్ ఇక్కడైతే తన యొక్క చర్చ్ ఎక్కడ ఉందంటే పక్కనే అన్నమాట. అలా వెళుతూ ఉండేవాడట. కొంతకాలం తరువాత ఇతనికి మంచి హోదా వచ్చింది, క్రీస్తులో బాగా సాగుతూ ఉన్నాడు. అనుకోకుండా ఒకరోజు తన యొక్క భార్య జబ్బు పడిందట. భార్య జబ్బు పడి ఒకరోజు చనిపోయింది. చనిపోతే ఇంకా ఇతనికి బాధ వేసింది. సరే, కుమారుడు యొక్క బాధ్యత అంతా ఈయనే తీసుకున్నాడు, అంతే కదండి. తల్లి లేకపోతే తండ్రే బాధ్యత కాబట్టి ఉద్యోగమును దేవుణ్ణి అలాగుననే బిడ్డను కూడా చూసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. బిడ్డకు కూడా దేవుణ్ణి అలవాటు చేసేసాడు అన్నమాట. బిడ్డ కూడా దేవునిలో బాగా సాగుతూ ఉన్నాడు. ఒకరోజు బిడ్డకు చిన్న జ్వరంలా వచ్చిందట. వచ్చేసరికి ఏదేమైపోయినా పర్వాలేదు, నా బిడ్డని నేను ఈరోజు సన్నిధికి తీసుకెళ్ళాలని తీసుకువెళ్ళాడట. తీసుకువెళ్ళాక అక్కడ ప్రార్థన చేసుకుని ఇంటికి తీసుకొచ్చేసాక తండ్రి మరుసటి రోజు ఉద్యోగానికి వెళ్ళాడు. ఉద్యోగానికి వెళ్ళి
ఆ పనన్నీ చూసుకోగా వారం అయిపోయింది. బిడ్డకి ఇంకా జ్వరం తగ్గట్లా. శనివారం రోజు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే మీ బిడ్డకు బ్లడ్ క్యాన్సర్ ఒకటి ఉంది, చిన్న బిడ్డ అవడంతో ఇలాంటివి ట్రీట్మెంట్లని చేయలేము, శరీరం యొక్క శక్తి తట్టుకోదని చెప్పేసి డాక్టర్లు చెప్పేశారట. అప్పటికే బిడ్డకు బాగా ముదిరిపోవడంతో ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేమన్నారట. ఉన్నంతకాలం నా బిడ్డను సంతోషంగా ఉంచుదాములే అని చెప్పేసి పెట్టుకోగానే ఆ కుమారుడు ఆదివారం ఉదయమే చనిపోయాడట. చనిపోయేసరికి తండ్రికి ఏం చేయాలో అర్థం కాలేదు. బిడ్డ చనిపోయిన బిడ్డ అక్కడ పెట్టుకున్నారు. పెట్టుకునేసరికి ఇతగాడికి దేవుని సేవలు బాగా సాగుతూ ఉన్నాడు కాబట్టి దేవుని పరిచర్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయే అలవాటు ఉంది. అప్పుడు తినతో ఉన్నటువంటి కొంతమంది చర్చ్ మెంబర్స్ వచ్చి, ఏమయ్యా స్కాట్, ఏంటి ఆలయానికి బయలుదేరలేదేంటి, పద వెళ్దామంటే, సర్లే వెళ్దాం బయలుదేరదామని చెప్పేసి అన్నాడు. కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తావా అన్నారట. కూర్చోండి ఇస్తానన్నారట. వెళ్ళాక తండ్రి మంచినీళ్ళు తీసిన లోపలికి వెళ్ళి గ్లాసులో నీళ్లు పడుతూ ఉండగా ఏడుపు వచ్చేస్తుందట. ఆ కన్నీళ్ళన్నీ గ్లాసులో పడిపోతూ ఉన్నాయి. అయిపోయాక తీసుకొచ్చి మంచినీళ్ళు ఇవ్వని అతగాడు తాగి, ఏంటయ్యా మీ ఇంట్లో మంచినీళ్ళు ఇట్లా ఉప్పగా ఉన్నాయి, ఉప్పు నీరేమన్నా తెచ్చావా అని చెప్పేసి అనగానే, అదేమీ లేదు, వేరే గ్లాసులో తెచ్చానేమో క్షమించమని మాట్లాడుకుని అక్కడి నుంచి ఆలయానికి బయలుదేరి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయాక అక్కడ ఎంతో ప్రార్థన చేసేసుకుంటూ ఉన్నాడు. సుమారు ఆ ప్రార్థన 9 మొదలైతే 2:30కి ముగుస్తుందట. ఫారెన్ కంట్రీస్లో అంతేనండి, ఆలయానికి సమయం అంటూ ఉండదు. వాళ్ళు ప్రారంభం చేశారంటే అది వెళుతూనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో ఎవ్వరికి తెలియదు. అంతా గొప్ప ప్రార్థనలు అక్కడ జరుగుతూ ఉంటాయి. అలాగనే అక్కడ ప్రార్థన జరుగుతూ ఉండగా ఈ తండ్రి మొక్కలు వేసిన వాడు 3 వరకు మొక్కలు తీయలేదట. ప్రార్థన చేస్తూనే షర్ట్ అంతా తడిచిపోతుంది. అలాగే నేలంతా తడిచిపోతాం. వీళ్ళనుకున్నారు ఏసీ చర్చిలో ఏంటి ఎంత చెమట పట్టేస్తుంది దీని గారికని అనుకున్నారు. తర్వాత కళ్ళల్లోంచి నీళ్లు రావడం చూసి వేదనతో ప్రార్థన చేసుకున్నాడు అనుకున్నారట. ఆ తరువాత చర్చ అయిపోయాక ఇంటి పనంతా చూసుకొని ఇంటికి వచ్చేసాడు. బిడ్డ దగ్గర పడి ఏడవడానికి వెళ్ళేవు, కన్నీళ్ళు లేవు. ఎంత ఏం చేశాడో దేవుని దగ్గర. ఇంటికి వచ్చాక నా బిడ్డ చనిపోయాడు, నేను ఏం చేయాలని ఏడవడానికి కూడా ఒక చుక్క కన్నీరు లేదంట. బిడ్డను భుజాన పెట్టుకొని తీసుకుని అంబులెన్స్ని పిలిపించుకొని తీసుకువెళ్ళి చేస్తూ ఉండగా వాళ్ళ మిత్రులైన వారు ఒకరు బయటకు వచ్చి, ఏంటయ్యా ఏంటి ఏడుస్తున్నావు ఏంటంటే, నా కుమారుడు చనిపోయాడు, మరి ఏంటి కళ్ళలో చొక్క నీరు కూడా రావట్లేదంటేను. ఈ కన్నీరు చాలా శ్రేష్టమైనది. ఈ కన్నీళ్ళకి ఎక్కడ ఏడవాలో ఎక్కడ ఏడవకూడదో బాగా తెలుసు. దేవుని విశ్వాసులకు చెప్పే గొప్ప మాట ఏంటో తెలుసా? నిజమైన విశ్వాసికట లోక సంబంధమైన విషయాల్లో ఏం రాదు, కన్నీరు రాదు. కానీ దైవికంగా దేవుని ఎదుట ప్రాధేయపడేటప్పుడు వచ్చేది ఎంతో ధారాళంగా కన్నీరు వచ్చేస్తుందంట. అందుకే మన వాడుక భాషలో డాక్టర్లైనా ఒకటే చెప్తారు, శరీరంలో ఎక్కడ తగిలినా రక్తం వస్తుంది, హృదయానికి గాయమైతే ఏమొస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. ఆ కుమారుడు చనిపోయినప్పుడు కూడా నా బిడ్డను తీసుకున్నావు, నా బాధని ప్రభు ఈ యొక్క వ్యక్తి ఎక్కడ చెప్పుకున్నాడంటే దేవుని సమక్షంలో చెప్పుకున్నాడు. అందుకే తర్వాత వీళ్ళంతా అనుకున్నారు, ఎంత పిచ్చేమిటి నీకు, ఎంత పైచ్యంగా ఉంటే ఎలాగయ్యా, కుమారుడు చనిపోతే మాకు ఒక మాట అయినా చెప్పవా ఏంటని అన్నారంట. ఏమీ మాట్లాడకుండా వెళ్ళి కుమారుడిని అక్కడ కార్యక్రమం అంతా జరిగించేశాడట. జరిగించేసి ఇంటికి వచ్చి మరలా మామూలుగానే యథావిధిగా బైబిల్ చదువుకుంటున్నాడంట. అప్పుడు బిడ్డ లేని లోటు గుండెల్లో కనిపిస్తూ ఉంటుంది. తండ్రికి ఏం చేయాలో అర్థం కాదు, కొన్ని పనుల్లో బాధపడిపోతూ ఉండేవాడు. అప్పుడు ఒకరోజు ఒక స్వప్నములో దేవుని యొక్క హస్తము అందుకొనుట అనే ఒక స్వప్నం చూశాడట. ఏంటండి, దేవుని యొక్క చెయ్యి అందుకొనుట ఒక స్వప్నం చూశాడట. చూసి వెంటనే లేచి ప్రార్థన చేసుకోగానే అప్పుడు తన కుమారుడు స్వరం ఎలా వినబడిందంటే, నాన్న నేను నా తండ్రి దగ్గర క్షేమంగా ఉన్నాను అన్నాడంట. అంతే, వెంటనే కన్నీళ్ళు తుడి చేసుకొని ఆనందపడిపోయాడు. అయినా నేను ఎందుకు ఏడుస్తున్నాను, నాకు బుద్ధి ఉందా, నేనే చెప్పాను కదా నా మిత్రులతో ఇవి చాలా శ్రేష్టమైనవని,
మరలా ఎందుకు ఈ తడబాటని బాధపడి అప్పుడు ఏం చేశాడంటే మొట్టమొదటిసారి ఆలయానికి వెళ్ళి ప్రభుతో చెప్పుకున్నాడంట. ప్రతిసారి సాక్ష్యం చెప్తాడంటే ఏమని, నా బిడ్డ నా దేవుడి దగ్గర చాలా సంతోషంగా ఉన్నాడు, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి నా బిడ్డ కోసము, దేవుడు నా బిడ్డను అక్కడ దీవిస్తూ ఉండాలని చెప్పేసి సాక్ష్యం చెప్పుకునేవాడంట. చాలా మందికి పిచ్చిగా అనిపించేది, కానీ దేవుడికి ఎలా అనిపిస్తుందంటే ఎంతో ప్రీతికరమైనటువంటి విషయము. నేడు మన విశ్వాసం కూడా ఎలా ఉండాలంటే అంతే గొప్పగా ఉండాలి. ఇప్పుడు మన వాక్యంలోనికి వద్దాం. దున్నబడిన నేల. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయము. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రియ విశ్వాసులారా, ఇందాక కథలో చూసారా, తండ్రి చెయ్యి ఈ యొక్క బిడ్డ అందుకున్నాడు అనమాట. తన గొర్రెలతో ప్రభు ఏం చేస్తాడంట, విడివాడంట. ఆ గొర్రెలు ప్రభువునే వెంబడిస్తాయట. దేవుని యొక్క మహాకృపను బట్టి మన జీవితంలో దేవుడు మనలో గొర్రెల మందలోనే ఉంచి కాపాడుతూ ఉన్నారన్నమాట. మనము గొర్రెలమని చెప్పుకుంటూ ఉన్నాం. చాలా శ్రేష్టమైన విషయము, చాలా సంతోషకరమైనటువంటి విషయము. మీకు ఇంతకుముందు తెలియజేస్తానో లేదో, గొర్రె స్వభావం గురించి ఎవరికైనా తెలుసా? బాగా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఒక కోడినే కోస్తున్నారు అనుకుందాం, కూర వండుకోవడానికి. దాని ప్రాణం కాపాడుకోవడానికి అది గంతులు వేస్తుందా వేయదా? ఎలాగైనా కాపాడుకోవాలా, నేను తప్పించుకోవాలని గింజుకునైనా సరే విడిపించుకోవడానికి చూస్తుంది. మనం ఇంకా బలమైన చేతులు కాబట్టి ఫాస్ట్గా కోసేస్తాం. అదే వేరే ఒక మేకనైనా కావచ్చు, లేకపోతే వేరే ఏదైనా జంతువునైనా కావచ్చు, వాటిని కోసేటప్పుడు నరికేటప్పుడు అవి వాటి కొమ్ములతో మనం దాడి చేసైనా విడిపించుకోవాలనుకుంటాయి. కానీ ఈ గొర్రె స్వభావములకు వచ్చేసరికి ఇది చాలా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఏంటంట, నా తలను నువ్వు నరుక్కుని వెళ్ళిపో. ఏంటండి, నా తల నువ్వు నరుక్కుని వెళ్ళిపో, ఈ తల నీదే అన్నట్టుగా తల ఇట్లా వంచి ఉంచుతాయి అంతే. ఎప్పుడైనా గమనించారా? ఎవరైనా గమనించారా? అవి గింజుకోవు. అలాగుననే శరీరం ప్రాణం పోతుందనగా రక్తం ఎంత వేడిగా ఉంటుందో తెలుసా? శరీరము మన ప్రాణం పోతుందనగా, లేకపోతే ఒక దెబ్బ తగిలినా, ఫుల్గా ఏడ్చేసినా మన రక్తం ఎంత భయంకరంగా ఉడికిపోద్దంటే, మనం భయంకరంగా గొడవ పెట్టేసుకుని వెళ్ళి 2 కుర్చీలు వేసినాడు కూర్చున్నాం అనుకో, ఎవరైనా పక్కకు వస్తే ఏం తగులుతుంది? మన సెగ తగులుతుంది అనమాట. కానీ గొర్రెకు మాత్రం అట తల దించేసింది, తల నరికేసాక దానిలో వచ్చే రక్తం అట చాలా చల్లగా ఉంటుందట. ప్రియ విశ్వాసులారా, ఇది ఎక్కడి విషయం నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. దేవుడు తనను తాను గొర్రెగా ఎందుకు పోల్చుకున్నాడో నేటి జీవితంలో జరిగే కొన్ని పనులను బట్టి మనము చూస్తూ ఉన్నాము. దేవుడు తనకు తానే తన శరీరాన్ని ఇచ్చేశాడు. ఎలాగా? గొర్రెలాగా. తన యొక్క రక్తాన్ని ఇచ్చేశాడు. ఎలాగా? గొర్రెలా ఇచ్చేశాడు. ప్రియ విశ్వాసులారా, దేవుని ప్రేమ దేనితో పోల్చబడిందండి? గొర్రెతో పోల్చబడి ఉంది. ఇప్పుడు ప్రభు సరాసరిగా మనల్ని ఎవరితో పోలుస్తూ ఉన్నారు? గొర్రెతోనే పోలుస్తున్నారు. మరలా చదవండి ఆ అధ్యాయము. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటిని నిత్య జీవము ఇచ్చుచున్నాను. చూసారా, మనం ఆయన వెంబడించుచూ ఉన్నాము, ఆయన వెంట నడుస్తూ ఉన్నాము, ఆయనతో జీవిస్తూ ఉన్నాము కనుక ప్రభు ఏమిస్తానన్నారు? మనకు నిత్య జీవమునిస్తానంటూ ఉన్నారు. అంటే మనం ఇక్కడ కోల్పోయింది జీవితము కాదు, మనం ఇక్కడ కోల్పోయింది మన యొక్క గొప్ప స్థితిని కాదు, మనం ఇక్కడ కోల్పోయింది మన శరీరమును వెంబడించి ఒక నీడని కోల్పోయామంతే. అసలైనటువంటి జీవనం ఎక్కడ ఉందట?
తండ్రి ఏర్పాటు చేసినటువంటి ప్రభు సమయమందు తండ్రి ఇచ్చినటువంటి నిత్య జీవం అన్నమాట. ఏంటండి ఈ గొప్ప వింత, ఏంటో ఈ గొప్ప మహత్యము. నేటి కాలంలో విశ్వాసుల యొక్క గొప్పతనము, విశ్వాసుల యొక్క దీవెన ఎంత ఘనముగా వాడబడుచు ఉన్నదంటే, దేవుని మందిరములో ఒక దినము గడిపితే 1000 దినములకు శ్రేష్టమైనది. ఆ యొక్క గొప్ప ఆలోచన ఎవరు కలిగి ఉంటారంటే గొర్రె స్వభావము కలిగిన వారే ఉంటారు. అలాగనే బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఏంటట? లోకము వైపు చూడొద్దు, లోకము మాటలను వినవద్దు. మనొక ఇంటికి నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు అంటా ఉన్నారు, ఏమని? నేను పలానా చోటుకు వెళ్ళాను అయ్య గారు, నన్ను ఇక్కడికి వెళ్తే నీకు దేవుడు దీవెనిస్తానన్నాడట. వాళ్ళు 14 వారాలు మా ఆలయానికి రామా, నీకు ఖచ్చితంగా అనుకోని జరుగుద్ది అన్నారంట. వెళ్ళిందట, అక్కడ పని జరగలేదు. కొంతమంది ఏమన్నారట, 7 శుక్రవారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో, నీకు పని జరుగుద్ది అన్నారట. అలాగే చేసిందట, పని జరగలేదట. ఇంకా ఆమెకి ఏమొచ్చేసిందంటే చికాకు వచ్చేసింది. ఆయనకు ప్రార్థన చేయడానికి వెళ్తే అందరూ నేను ఎలా అంటున్నారు, మీరేమంటారో చెప్పండి అని చెప్పేసి. నేనేం చెప్పాలి ఇప్పుడు? అమ్మ 25 వారాలు రామ్మా, లేకపోతే 32 వారాలు రామ్మా, ఇదంతా సంవత్సరం అంతా వచ్చేసి ఖచ్చితంగా కార్యం జరుగుతుందని చెప్పాలా? చెప్పండి. అంటే అలా చెప్తే లోకానికి మనకున్నటువంటి వ్యత్యాసం ఏముంటుంది? బైబిల్ చెప్తూ ఉంది ఏమని? ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇప్పుడు లోకం చెప్పే మాట మనం వినాలా? ఆత్మ చెప్పుచున్న మాట మనం వినాలా? బైబిల్లో మాటలను అందుకే అంటారు భక్తులు, ఓ పొల్లు పెట్టకూడదు, ఓ పొల్లు తీయకూడదు. అలాగులని యోహాను భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు. వాక్యం యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తూ ఉంటారు. నేను చేసే బోధ ఎవరి బోధ కాదు, ఇది నా బోధ కాదు, యేసుక్రీస్తు ప్రభు స్వతహాగా చెప్పిన బోధ అస్సలు కాదన్నాడు. ఇది నా తండ్రి నిమిత్తమై నాకు అందించినటువంటి బోధ చేస్తూ ఉన్నానన్నాడు. అందుకే మనము చెప్పే కొన్ని మాటలు లోక సంబంధమైనవైతే అవి నెరవేరకపోతే మనము దూషింపబడము. ఎవరు దూషింపబడతారంటే మన దేవుడు దూషింపబడతాడు. ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. నా శరీరమును తిని త్రాగిన యెడల మీకు మహిమ రాజ్యము లభించునన్నారు. ఎలాగనైతే ప్రభువు నేనే అన్నాడు. ఆ రోజు ప్రభు ఖచ్చితంగా చెప్పిన మాట నెరవేర్చుకుంటూనే వచ్చారు. నెరవేర్పులన్నీ లభించి ఉన్నవి. ఎందుకంటే ఆయన ఎవరిని అడిగి చెప్పి ఉన్నారంటే ఆయన తండ్రి అయిన దేవుని అడిగి చెప్పి ఉన్నారు. మీకు ఒక చిన్న విషయం తెలియజేస్తాను. అన్ని విషయాలు చెప్తున్నారు మా గారు, అసలు ఈ దున్నడం ఏంటి అని. మనం యేసుక్రీస్తు ప్రభువును 5 కారణాలచే ఆయన యొక్క శరీరాన్ని దున్నేస్తాం. మొదటి విషయం తెలియజేస్తాను. యేసుక్రీస్తు ప్రభువు శిక్షకు లోనైంది. కొరడా దెబ్బల వలన, లేకపోతే సిలువ వలన, లేకపోతే బల్లెం పోటు వలన, లేకపోతే తన యొక్క బిడ్డల వలన, యూదుల వలన కాదు. ఆయన 5 రకాలుగా సిలువేయబడ్డారు. మొదటిది, ఆయన మీద మనం ఉంచలేని నమ్మకమును బట్టి ప్రభు ఏమయ్యారు? సిలువేయబడ్డారు. మన విశ్వాసమును లోకరీతిగా ప్రభు మీద చూపించాము కాబట్టి ఆయన ఏమయ్యారు? సిలువేయబడ్డారు. ప్రభు మార్గములోనే ఉండి ప్రభువుకు మనం వెన్నుపోటు పొడుస్తూ ఉన్నాం కాబట్టి ఏమయ్యాము? ప్రభు ఏమయ్యారు? సిలువేయబడ్డారు. ఆయన భక్తులుగానే ఉండి ఆయన మార్గము చూచి, ఆయన యొక్క న్యాయ విధులను చూచి, ఆయన అద్భుతాలను చూచి, తెలిసి తెలియకుండా మనము ఆయన ఏదో నటిస్తూ ఉండటాన్ని బట్టి ఆయనకి ఏం వేసాం? సిలువేసేసాం. ఇంకా 5వ విషయమునకు వచ్చేసరికి ఇది చాలా ప్రాముఖ్యమైనది. అలాగునని వధువు సంఘము ప్రభు దగ్గరికి ఎత్తబడుటకు ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఈ సమయంలో మనం సిలువ దేనికి వేస్తామంటే ఈ చివరి దాంట్లో పరిశుద్ధాత్ముడైన తండ్రికి మనం వేసే సిలువ, అలాగుననే మనకు మనం వేసుకునేటువంటి సిలువ. అదేమిటంటే సిద్ధపడుతూ ఉన్నాము, అన్ని అద్భుతాలు తెలుసుకున్న మార్గంలోనికి వచ్చాము, చివరిగా అన్నీ సంపాదించుకొని
బుద్ధి లేని కన్యకల వలె మన దివిటీలను వెలిగించుకోకుండా దేవుని బట్టి మనం అశ్రద్ధగా ఉండి ప్రభు చేయందుకోకపోతే మరలా ప్రభుకి ఏమొస్తుంది? సిలువ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము ఈ చివరి అంశంలోనే ఉన్నాం. ఆ మొదటి 4 ఎవరు అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆది దంపతులము, అలాగుననే తన శిష్యులైన వారివి, జనులైన వారివి, భక్తులైన వారివి. కానీ మొన్నే తెలియజేశాను మీకు, 1000 ఏళ్ల పరిపాలనలో ఈ శ్రేష్టమైనటువంటి యుగములో, రక్షణ కాలములో మనం ఎలా ఉండాలంటే ప్రభు చేయందుకొనుటకు సిద్ధపడిపోయి చేయిచ్చేస్తాం, బానే ఉంది. కానీ ఎంతైనా లోపం వచ్చినచ్చో ఏమవుద్దట? చెయ్యి అందుకోలేము. దాన్ని బట్టి ప్రభు ఏమైపోతాడు? మళ్ళా సిలువ వేయబడతాడు. అది ప్రభువు కేసిన సిలువ కాదు. ఎవరికి? మనకు మనమే ఈ లోకంలో నశించిపోవుటకు వేసినటువంటి సిలువ. కానీ మనం అలా చెప్పకూడదు. ఎందుకంటే మనము పాటలో పాడుకున్నాం, నరకములో పడు వారిని చూచి పరిశుద్ధాత్మ విలపించును. నరకములో పడు వారిని చూచి పరిశుద్ధాత్మ విలపించును. నరులా కాదర నాయకు తండ్రి, నరులా కాదర నాయకు తండ్రి, నరులెట్లా దారింపగలరు, నరులెట్లా దారింపగలరు. మనోవిచారము కూడదు నీకు, మహిమతలం పులి కావలెను. చూసారా? నరకములో పడేస్తే మనం బాధపడిపోతూ కృషించిపోతూ ఉంటే బాధ మనకు వస్తుందా? దేవునికి వస్తుందా? దేవునికే వస్తుంది. మనకు చిన్న పిడీసి గుచ్చుకుంటే శరీరం అంతా ఏమైపోద్ది? విలవిలలాడిపోద్ది. అలాగునని ఆయన యొక్క అరచేతుల్లో చెక్కుకొని, ఆయన హత్తుకొని, ఆయన రక్తముచే ప్రోక్షించబడినటువంటి ప్రియబిడ్డలమైన మనము దేవుని మాటను వినకుండా చేయి జారి నరకములో పడిపోతే అప్పుడు తండ్రికి ఎంత బాధ అంటే ఆయన పరిశుద్ధాత్మ ఏమైపోద్దట? విలపిస్తూ ఉంటుందట. ప్రియ విశ్వాసులారా, ఉపవాస ధ్యాన సమయముల్లో మనము ఎన్నో సిలువల గురించి మాట్లాడుకున్నాం, ప్రభు అందినటువంటి బాధల గురించి మాట్లాడుకున్నాం. అందులో చాలా విషయాలు మనకు పెద్దల ద్వారా తెలిసి ఉన్నాయి. అందులో మనం ఎంత చూసినా, ఎంత తిప్పినా, ఎంత మాట్లాడుకున్నా చివరికి వచ్చేసరికి మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏమిటంటే, పునరుద్ధానుడైన తండ్రి ఎవరి కోసం తిరిగి లేచారంటే మన కొరకే తిరిగి లేచి ఉన్నారు. ఎవరి కోసం మరణించారంటే మన కోసమే మరణించారు. ఎవరి కోసం అంతా పాప భారమైన శిక్షణ అనుభవించారంటే మన కోసం అనుభవించారు. నిజమైన అనుభవంలో మనం చూస్తూ ఉంటాము. ఆయన చేతిలో ఉన్నటువంటి పాత్ర, అందులో ఉన్నటువంటి ద్రవమును చూసి ప్రభువు శరీరం అంట వణికిందట. అంటే లోకానికి సమాధానం ఏర్పాటు చేసే తండ్రి యొక్క శరీరము సైతము మన పాపములను బట్టి ఏమైంది? కంగారు పడింది అన్నమాట. ఒకవేళ పాప భారమును మనమే అనుభవించుకుని మన స్థితి ఎలా ఉండదంటే మనం అది ఊహించలేము. అందుకే శ్రమలు కలుగునయ్యో వినండి అనే పాటలో, క్రమము లేని క్రైస్తవులకు ఎలాంటి బాధలట? కనని వినని కఠిన బాధలు అన్నారు అయ్యగారు. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క మహిమ కాడి ఎత్తుకున్న తరువాత, సువార్తనే కాడి ఎత్తుకున్న తరువాత దైవేష్టులుగా దేవునికి ఇష్టలుగా సాగిపోవాలే తప్ప భారము తగిలిందను, కాలికి దెబ్బ తగిలిందను ఏదో విషయమును బట్టి ఏం చేయకూడదు? ఆగిపోకూడదు. అలాగు నా కాలమందు భక్తులు ఆగిపోలేదు కాబట్టి, ఆగిపోక సాగిపోయారు కాబట్టి ఏమయ్యారు? వాళ్ళు ధనులు, దేవమానవులైపోయారు. అందుకే పాట ఉన్నదేంటి? పాదాలు అరగాలి పాదయాత్రలో, ప్రాణాలు పోవాలి సిలువ దారిలో. పాదాలు అరగాలి పాదయాత్రలో, ప్రాణాలు పోవాలి సిలువ దారిలో. త్యాగము యాగము
ఆగనీయకు, త్యాగము యాగము ఆగనీయకు, ప్రాణార్పణముగా మోయబడదాము, ప్రాణార్పణముగా మోయబడదాము. సువార్త పల్లకి మోయుదమా, ఊరూర యేసుని ఊరేగిందమా. సువార్త పల్లకి మోయుదమా, ఊరూర యేసుని ఊరేగిందమా. అలాగునని నేటి విశ్వాసులమైన మనము గురుతులను ప్రవచనములను గుణించు చేయాలా, సిద్ధపడతా ఉండాలా, సిద్ధపడుతూనే ఉండాలి. మనము ఈ ఆలయానికి వెళ్ళినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, కడవరకు మనము చేరవలసింది రక్షణ కాలము యొక్క పరిధిలోనికే వచ్చేయాలన్నమాట. ఎందుకంటే ఈ గొప్ప సమయం, ఈ గొప్ప తరుణము గతమును జ్ఞప్తిలో ఉంచుకొని వారు అనుభవించిన శ్రమలను బట్టి, వారు అందుకున్న ప్రభు యొక్క మహిమను బట్టి అవన్నీ మనలో నింపుకొని మనం వారికంటే 4 అడుగులు ముందే ప్రభు యొక్క మహిమ పొందుకుంటకి ఏం చేయాలా, సిద్ధపడిపోవాలా. అందుకే ప్రభువుని అడగండి, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివి, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివి, సారే పైనున్న వంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా, సారే పైనున్న వంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరా నేరితుండాను, సర్వగా నిన్నే సేవింతును, సర్వేశ్వరా నేరితుండాను, సర్వగా నిన్నే సేవింతును. అందుకే సర్వచిత్తము నీదేనయ్యా, స్వరూపమిచ్చు కొమ్మరివి. అందుకే ప్రభువుని అడగాల, ప్రభువా నీ చిత్తములో నన్ను బలపరచుము. ఒక కొమ్మరి వలె, ఒక మట్టి పాత్రకు కొమ్మరి ఎంత అద్భుతమైన రూపాన్ని ఇచ్చి పనిముట్టుగా సాధనముగా ఉపయోగిస్తాడు. అదే విధముగా ఈ రక్షణ కాలమందు అవిశ్వాసపు ఊబిలో చిక్కుకున్నటువంటి నీ విశ్వాసులమైన మాకు, నీ బిడలమైన మాకు మంచి నడిపింపు నువ్వు తండ్రి, మంచి నడవడికి నువ్వు తండ్రి. మమ్ములను నీ చిత్తానుసారము ఏం చేయాలా, చెక్కుకొనుము ప్రభువునే ప్రతిమలాడుకోవాలి. అందుకే ఆ కాలము ప్రభువు 5 గాయములను బట్టి, పల్లెం పోట్లను బట్టి, ముండ్ల కిరీటమును బట్టి ఆయన శిలువ వేసుకొని ఆయన శరీరమును పొలముగా ఇచ్చి దున్ని మనకేమిచ్చి ఉన్నారంటే చిరజీవనము, గొప్ప మారు మనస్సు, విశ్వాస జీవనము, రాకడ అంతస్తు, మహిమ కలిగిన మేలులు. వీటన్నిటినీ మనం విశ్వాసులుగా మన యొక్క ఆలోచనలో ఉంచుకుంటే ప్రభు విశ్వాసులమైన మనను, బిడలమైన మనలను ఆయన 5 గాయములు ఏం చేస్తారట, భద్రపరుచుకుంటారన్నమాట. ఆ గాయముల మహిమ మనకు తెలియదు. ఆ గాయములటువంటి గొప్ప కృప ఏమిటో, దీవెనేంటో మనము గ్రహించుకోలేము. ఆ చిత్తము ప్రభు మనకు అనుగ్రహించిన తక్షణము మన జీవితము ఎంత పరిపూర్ణమవుతుందంటే, కాలము పరిపూర్ణము కాగా ప్రభు ఏం చేస్తారు, మనల్ని తీసుకువెళ్ళిపోతారు, ఆయన భద్రపరుచుకుంటారు. అలాగుననే ప్రియ విశ్వాసులారా, మీరు ప్రభువుని అడగండి, చెక్కుము నాయన, నిజము చెక్కుము నాయన, నీ సువార్త కాడి దించకుండా, ముళ్ళు గుచ్చుకున్నా, ప్రాణమంతా యాగమైపోయిన సజీవ యాగంలో కలిసిపోయినా నేను నడకాపకూడదు, సువార్త ఆగకూడదని నీ దీవెన నడిపించనాలా. అప్పుడే ప్రభు ఏం చేస్తారంటే, ఇక్కడ కష్టం నొందిన నీవు, ఇక్కడ శ్రమ నొందిన నీవు పరలోక పంతసు సంపాదించుకున్న తర్వాత రమ్యమైనటువంటి దేవులతో ప్రభు ఏం చేస్తాడు, మన వెలిగిస్తూనే ఉంటారు. ప్రియుని స్వరము వినబడుచు ఉన్నది, ప్రియుని స్వరము మనకు వినబడుచు ఉంటుంది. కాబట్టి
అందరూ సిద్ధపడండి, సిద్ధపడండి. ఈ పొలములో ప్రభు ఇచ్చినటువంటి పంటను ఈరోజు మనం ఏం చేస్తున్నాం? తింటా ఉన్నాం అన్నమాట. ఇది మామూలు పంట కాదు, 100 ఏళ్ల పంట కాదు, 1000 ఏళ్ల పంట కాదు. ఇది లోకము ఎంతకాలం ఉంటుందో, లోకం ఎంతకాలం తినాలనుకుంటుందో, ఇది తరగని పంట, అలాగునని ఎండిపోని పంట అన్నమాట. ఈ పంట తిన్నవారు ఏమవుతారంటే చిరజీవనమును పొందుకుంటారు. అందుకే ప్రభు ఏం చెప్పారు? నా శరీరమును తినుడి, నా రక్తమును త్రాగుడి. దీనివల్ల ఏం చేస్తాం? నా తండ్రి యొక్క రాజ్యములోనికి మీరు హక్కుదారులు అవుతారని చెప్పేసి ప్రభు అన్నారు. ఇప్పుడు మనం తినే పంట ఏంటంట? దేవుని యొక్క శరీరము, రక్తము. ఆ యొక్క భాగము నుండి వచ్చినది దీవెన. కాబట్టి అట్టి భాగ్యమును ప్రభు మీకు అందరికీ అనుగ్రహింపజేసి 5 గాయములను మిమ్మల్ని భద్రపరుచుకొని వధువుగా సిద్ధము చేసుకొని లోక విషయములను బట్టి మీరు ఎన్నడూ ప్రభువుకు దూరము కాకుండా మిమ్మలను మార్చుకొని చేర్చుకొని అంతస్తుల మీద అంతస్తులను మిమ్మల్ని ఎక్కించు చివరి వరకు ప్రభు మీ కౌగిడి చేరేంత వరకు మనల్ని కాల్చి కాపాడి భద్రపరిచి దీవించి మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి మీకు అందరూ కొన్ని విషయాలు తెలియజేయాలి. కొన్ని విషయాలు తెలియజేయాలి. మన యొక్క సభల విషయంలో చిన్న స్టాప్ బోర్డు అనుకోండి. ఎందుకంటే ప్రతిష్టారాధన బట్టి అందరము చాలా ఆలోచించుకుంటూ ఉన్నాము. కాబట్టి ప్రతిష్టారం జరిగాకే సభలు పెట్టుకుందాం అన్న విషయంలోకి వచ్చాము. విషయంలో అడగ్గా వారు అన్నారు, ప్రతిష్టారాధన విషయంలో కొంచెం ఆలోచించుకోండి, మిగతా తర్వాత అన్నీ క్రమంగా జరిగించుకుందాం అన్నారు. అందువల్ల మన సభలు పెట్టుకుంటున్నాం. కానీ డేట్లు ఎక్కడ జరిగినాయి? అదే నెలలో 24వ తారీఖు జరిగినాయి అన్నమాట. సభలు యథావిధిగానే జరుగుతాయి, కానీ 24వ తారీఖున జరుగుతాయి. ఎందుకంటే 5వ తారీఖు నుండి అలాగనే 15వ తారీఖు వరకు అయ్యగారులు చాలా బిజీ అన్నమాట. పెద్ద అయ్యగారులు చాలా బిజీ. ఎందుకంటే మరలా గవర్నింగ్ బాడీ మెంబర్స్ మీటింగులు. ఎందుకంటే గత 2nd వేవ్లో చాలామంది యాజకులు చనిపోయారు. అలాగనే మా పెద్ద తండ్రి గారు కూడా ప్రభువులో నిద్రించి ఉన్నారు. కాబట్టి మొత్తం బైబిల్ మిషన్, భారతదేశంలో ఉన్న మిషన్లో సుమారు బైబిల్ మిషన్ వారే సుమారు 375 మంది పాస్టర్ల వరకు చనిపోయారు. ఒరిస్సా ప్రాంతం మందు సుమారు అక్కడే 80 మంది పాస్టర్ల దాకా చనిపోయారు అన్నమాట. దాన్ని బట్టి ఇంత తొందరగా మనకు అభిషేకాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అందుకే దీన్ని బట్టి కొత్త నాయకుల్ని మిషన్ యొక్క పని చేయటం కొరకు, మిషన్ యొక్క స్థాపనను బట్టి కొత్త మార్పులు చేసి ఉన్నారు. అలాగునని కొత్త అధికారులు కూడా నియమిస్తూ ఉన్నారు. కాబట్టి ఆమె ఆ 15వ తారీఖు 15 వరకు, 5వ తారీఖు నుండి 15 వరకు 10 రోజులు అక్కడ కొంతకాలము ప్రార్థనలు జరిగి ఆ యొక్క సమావేశం ఏర్పాటు చేసే అధికారులని సిద్ధపరుస్తానని చెప్పేసి అన్నారు. అందువల్ల మన మీటింగులు వాయిదా పడ్డాయి. ఎవరు కంగారు పడొద్దు. జరగవలసిన ప్రభు కార్యము ఆగదు. యథావిధిగా మనము 24వ తారీఖున జరిగించుకుందాం. నాకు మామూలుగా పెట్టేద్దామని ఇప్పుడు నాకు అనిపించలేదు. మీరే అంటారు తర్వాత, మా అయ్యగారు ప్రతి వారం చెప్తారండి బాబు, మీరే మా ప్రతి వారం చెప్తారు, ఈసారి ఎవరైనా తీసుకురండి అన్నారనుకో, అప్పుడు నాకు ఎలా ఉంటుందంటే బోరు కొట్టేసానేమో అన్నట్టు ఉంటుంది. అందుకే మీరు ఇంతకాలం నేను పెట్టి అన్నం సాంబార్ తింటున్నారు, ఈసారి ఏంటంటే కక్కలు కూడా తెప్పిస్తున్నాను అన్నమాట. అందుకే అయ్యగారిని ఏర్పాటు చేస్తాం. దైవజనులు అలాగనే మిషన్లో బాగా వాడబడుచున్నటువంటి గొప్ప వర్తమానం ఇచ్చేవారు. కాబట్టి నాకంటే 4 అడుగులు ఎత్తులో ఉండి దేవుని వర్తమానాలు ఎన్నో అందించిన వారు. కాబట్టి వారిని బట్టి మీకు వాకి వర్తమానం ఇవ్వాలని ఆశతోనే ఆ రోజు 5వ తారీఖున అన్నాము. కానీ పెద్ద అయ్యగారు, ప్రెసిడెంట్ అయ్యగారు సడన్గా ఈ యొక్క విషయం తీసుకొచ్చేసరికి వాళ్ళు అన్నారు, ఎలా ఉందయ్యా మరి మమ్మల్ని ఏం చేయమంటామంటే, సరే అయ్యగారు, దేవుని బిడ్డలుగా మేము నిరీక్షించడమే మా పని. నేను ఈరోజే వస్తానన్నప్పుడు మేము సిద్ధంగానే ఉంటాం. లేదు నేను ఒక 5 రోజుల తర్వాత ప్రభు మళ్ళా వస్తానన్నా మేము సిద్ధంగానే ఉంటామని వారికి చెప్పాం. అలాగనే దేవుని పని జరగడం మాకు కావాలి, కానీ దేవుని పని ఎప్పుడైతే అప్పుడు మాకు సంతోషమే అని చెప్పేసి తెలియజేస్తాను. మీరందరూ కూడా ఏకీపిస్తారని అనుకుంటున్నాం. ఎప్పుడండి? వచ్చే నెల 24వ తారీఖు మనకేంటి సభలు.
5వ తారీఖు నుంచి 24 సిద్ధమయ్యాయి. ప్రార్థనలు గంటసని చేస్తూ ఉన్నారు స్త్రీలు. నేను 3-4 చూస్తూ ఉన్నాను. ఎవరెవరంటే జయమ్మ గారు, అలాగే మన మరియమ్మ గారు, అలాగే మన రాణి గారు వస్తే ఇంకొకరు వస్తారు, లేకపోతే పాతాల సర్వేశ్వరి గారు వాళ్ళు వస్తూ ఉన్నారు. మిగిలిన వారు కూడా ఏకీభవించండి. గంట సన్నిధి 11 గంటలకు ప్రారంభమవుతూ ఉంది. గంట శివ సన్నిధి జరుగుతుంది. ఆలయం యొక్క దీవెన కోసము, సేవాభివృద్ధి కోసము, సంఘాభివృద్ధి కోసము గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నారు కాబట్టి వారి విషయంలో ప్రార్థన జరిగించండి. వారి కుటుంబం విషయంలో ప్రార్థన జరిగించండి. పని లేకపోతే ఒకటే పని పెట్టుకోండి. విశ్రాంతి దినమనే కాదు, మిగిలిన దినాలన్నీ ప్రభు దీవించినవే కాబట్టి ఈ 6 దినముల్లో మీకు లోకం విషయంలో ఏదైనా పని పూర్తయిపోతే దేవుని ఆలయంలోనికి రండి, ప్రార్థన చేసుకోండి. మామ దగ్గరికి ఎవరి దగ్గర వెళ్ళిపోండి. మీరు మొత్తం అన్నీ నాశనం చేసేస్తున్నారు. మనం ఆల్చే వాళ్ళందరూ మేము అక్కడ చివరిని కూర్చుంటారు, మీరు చాలా చేస్తూ ఉంటారు. చందా లోపల పెట్టండి, దానికి ఎవరో చూపించుకోవడం అట్లా. ఒకసారి గొడవ పెట్టుకుంటూ చూస్తానంటే మాత్రం ఊరుకొని చెప్తున్నా. అందుకని ప్రియ విశ్వాసులారా, ఈ విషయంలో ఒక ప్రార్థన జరిగించండి. అలాగే ఎంతోమంది కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. దూర ప్రదేశాలకు కూడా వెళ్ళడం ప్రారంభమైంది. నాకు కూడా దానంతట్లో ప్రభు కృప చూపించాలని అక్కడ జరగవలసిన సువార్త విషయంలో వాటి విషయంలో ప్రార్థన చేయండి. మేము కూడా ఏజెన్సీలకి మొదలెట్టామన్నమాట. మా పెద్ద తండ్రి గారు ఆయన ఒక ఏజెన్సీ ఏరియాలో సంఘం కట్టుకుని ప్రతి నెల అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు. కొత్తగూడెం భద్రాచలం ఏరియాలో వారిది చాలా గొప్ప సేవ. కానీ ఆయన పుత్రుడుగా ఉండి ఆయన నడిపింపు నేర్చుకుని ఈయన ఇంకో 2 మెట్లు ఎక్కువ ఎక్కేశాడు మా అన్నయ్య. ఈయనే ఆయన సంఘాలు మాత్రమే కాక పరిసర ప్రాంతాల్లో ఇంకేమైనా విశ్వాసులు ఉన్న వేరే ఊళ్ళలో ఏజెన్సీ ఏరియాలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఫుడ్ కానీ లేకపోతే వాళ్ళు ఉండడానికి అకామిడేషన్కి ఏమైనా ఏర్పాటు చేసి బైబిల్ని పట్టుకెళ్ళడము అవి చేసి వాళ్ళకు సువా చెప్పి వస్తూ ఉన్నారు. అన్నయ్య గారంటే తాతగారిని అలాగనే వాళ్ళ తండ్రి గారిని ఇద్దరిని మిక్సీలో వేసేసి వచ్చేసాడు అనమాట. ఈ 4 అడుగులు ఎక్కువగానే వాళ్ళకంటే ఎక్కువగా సేవ చేయడానికి పాటుపడుతూ ఉన్నాడు అన్న విషయంలో ప్రార్థన జరిగించండి. అలాగనే వారి సంఘాల విషయంలో ప్రార్థన చేయండి. కృప చూపించాలి. ప్రతిసారి మీ గురించి అక్కడ తెలియజేస్తూనే ఉంటాను. ప్రతి నెల మొదటి ఆదివారము సాక్ష్యాల నిమిత్తం ప్రార్థన జరుగుతాయి షాల్లో. అందులో ప్రతి నెల మన యొక్క సంఘం గురించి సాక్ష్యము రాస్తూ ఉంటాను. కాబట్టి అన్ని నెరవేర్పులు ప్రభు అందిస్తారు. కాబట్టి ప్రభువు దీవించి మహిమ పొందును గాక. ఆమేన్. ఇంకేమైనా విషయాలు ఉంటే ఎవరైనా తెలియజేయండి. కానుకలు పట్టుకుని సాక్ష్యాలు చెప్పుకొని ముగింపులోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మన టైం 8 వరకు 12 వరకుని ఎంత గాలి వేస్తున్నా సరే మనకు ఎండ వేడి తగ్గట్లా. అందుకే సాక్ష్యాలు చెప్పేవారు ముందుకు రండి. దాన్ని తెలియజేస్తాను 2 సాక్ష్యాలు. మొదటి సాక్ష్యము మన ఆర్కెస్ట్రా పిలవనటువంటి ప్రేమ యొక్క మావయ్య గారి యొక్క ఎలక్షన్ విషయంలో ఈరోజు కౌంటింగ్ అని చెప్పి తెలియజేస్తారు. కాబట్టి వాటి విషయంలో ప్రార్థన చేయండి. అలాగనే షర్మిలక్క విషయంలో ప్రార్థన చేయండి. అంతా చిత్తం అంతా ప్రభువుకే ఇచ్చేసి ఉన్నారు. కాబట్టి ప్రభు చిత్తం ఎలా ఉంటే అలాగనే మేము స్వీకరిస్తామని గొప్ప ఆలోచన చూపించి ఉన్నారు. ప్రభు గొప్ప కృప చూపిస్తారు. కాబట్టి ప్రభువు దీవించి మహిమ పొందును గాక. ఆమేన్. అలాగనే వెంకటలక్ష్మి గారు తెలియజేసి ఉన్నారు సాక్ష్యమును. ముందుకు రండి. చెప్తారని రానే మనకు తెలిసిన వారే వెంకటేశ్వర విషయంలో దేవుడు గొప్ప కృప చూపించారు. గొప్ప పనివానిగా ప్రభు వాడుకుంటూ ఉన్నారు. వారి యొక్క కుమారుడు యొక్క వారి మనవడుకు జ్వరం బాగా ఉందని చెప్పేసి తెలియజేశారు. ఈ కాలం ముందు జ్వరాలు బిడ్డలను ఎంతో శోధిస్తూ ఉన్నాయి కనుక బిడ్డ విషయంలో ప్రార్థన చేయండి. బిడ్డకు గొప్ప కృప చూపించాలి. దేవుడు స్వస్థను అనుగ్రహించాలి. మరలా వీరు దేవుడు అనుగ్రహమును నా బిడ్డపై సమృద్ధిగా ఉందని గొప్ప సాక్ష్యం ఇచ్చుకోవాలి కనుక
దేవుడు దీవించి మహిమ పొందును గాక. ఆమేన్. అలాగనే మన సంస్కారపు దినమందు ఇద్దరు దంపతులైన వారు వచ్చి ఉన్నారు. వారి విషయం మీకు ఆల్రెడీ తెలియజేశాను. ఏంటనగా కడుపులో లివర్ పక్కగా 300 గ్రాములు చిన్నటువంటి చీమ భాగంలో పట్టేస్తుంది. ఆపరేషన్ పడదని డాక్టర్ గారు చెప్పారంట. దాన్ని బట్టి ఎంతో చింతించిన వారై ఉన్నారు. కానీ ఆ రోజు మనం తెలియజేస్తాము, ప్రభు ఆశ్చర్య కార్యం చేయగలిగే దేవుడు కనుక ఆయన కృప చూపిస్తారు. కాబట్టి దేవుని కృప మీ పైన మెండుగా ఉంటుంది. ఆపరేషన్ పడినా దేవుడు కృప చూపిస్తారు. పడకుండానే చేసే దేవుడు కాబట్టి అలా తెలియజేస్తాము. మన ప్రార్థనలు బట్టి డాక్టర్ గారు ఆపరేషన్ పడదని చెప్పేశారంట. దేవునికే మహిమ కలుగునగాక. ఆమేన్. అలాగనే వీరి యొక్క పిల్లల గురించి ప్రార్థన చేయండి. కుమారుడు గురించి మరి వాళ్ళ గురించి, కుమార్తె గురించి అందరూ ప్రార్థన చేయండి. తల్లిగారు విశ్వాస జీవితంలో బహుగా సాగుతూ ఉన్నారు. వీరి దీవెనను మరింతలుగా ప్రభు ఆయన మహిమతో దీవించి మహిమ పొందునుగాక. ఆమేన్. దేవుడు గొప్ప అద్భుతం చేసిన వారు అయి ఉన్నారు. మీకు తెలుసు, అశ్వత్థామ గారి యొక్క సతీమణి గారు వీరు రోజంతా పని చేసుకొని వీరి యొక్క కాలగమనం బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ పనిని బట్టి దేవుడు స్తుతిస్తూ ఆలయమును మరువక ఆలయన్నింటినీ చక్కబెట్టుకుంటూ ఉన్నారు. నిన్న రాత్రి కాలమందు వీరికి విపరీతమైనటువంటి శోధన, గొంతంతయు రొంపను బట్టు గుండంతా ఆవేశంగా వచ్చేసి ఇంకా ఊపిరాడకుండా ప్రాణం పోతుందేమో అన్నట్టుగా వీరు ఇక నా టైం అయిపోయింది, నా ప్రాణం పోతుందేమో, ఇక నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతానని అంత బాధ వచ్చేసే విధంగా కూడా లోనైపోయి ఉన్నారట. కానీ పక్కనటువంటి బిడ్డలకు కూడా వీరు ఆవేశపడుతున్నప్పుడు సాధారణమైంది అనుకొని వారు పట్టించుకోలేకపోయేసరికి గుండంతా వేదన వచ్చేసింది. ఇంకా నా వల్ల కాదని అక్కడి నుంచి లేచి రాగానే బయటకు రాగానే పెద్ద వామిట్ అయిపోయిందంట. తట్టుకోలేకపోయారట. కానీ దేవుడి కృప చూపిస్తారని గంట సేపు వారు మోకరించుకొని గొంతులొచ్చి మాట రాకపోయినా సరే హృదయం అనే మాటతో ప్రభు యొక్క నామమును మహిమపరిచి ప్రభువును వారు అడిగి ఉన్నారు. ప్రభు దాని కృపను బట్టి నా అంతా మనిషి ఉన్నాడట. వారు వచ్చి కంగారు పడకమ్మా, నీకేం కాదు, నేను చూసుకుంటాను, దేవుడు చూసుకుంటాడని అన్నారట. దాన్ని బట్టి పగల అప్పుడు 3ంటికి ప్రార్థన చేసుకుని పడుకోగానే 3వ సమయం అయిపోయింది. పడుకొని లెగ్గానే మరలా యథావిధిగానే ఊపిరాడడం అలాగనే మామూలుగానే ఉందట. 6ంటికి పనికి వెళ్ళారు. పని చూసుకొని దేవుని ఆలయంలోనికి ఆరాధన క్రమణ దేవుని పొందుకుంటూ వచ్చారు. దేవుడు మీ ఆయన యొక్క మహిమతో మిమ్మలను చిరకాలపు ధన్యతో దీవించి మహిమ పొందునుగాక. ఆమేన్. ఇంకా సాక్ష్యాలు తెలియజేయండి. చాలామందికి సాక్ష్యాలు ఉంటాయి కానీ మనం చెప్పుకోం. ఈ దీవెన కలమైన రోజులో చెప్పుకోకపోతే దేవుడు వెండు. ఈరోజు దేవుడు కూడా ఈరోజు విశ్రాంతి దినమే, అంటే మనతో కూర్చుని నీట్గా మాట్లాడుకునే రోజు. లేకపోతే దేవుని కూడా ఆ రోజులు పనే పడింది కదా. ఆ రోజులు మనం కాపాడుకోవాలా, మనము బాగా చూసుకోవాలా, మనకు కావాల్సినవి ఇవ్వాలా, ఎంత పని ఉంటుంది. ఆదివారం అనుకోండి, దేవుడి పని కాబట్టి మనం వచ్చేసాము. ఆయనకు వేరే పని ఏముంది?
మనతో మాట్లాడటము, మన కష్టాలను ఆయన గ్రహించుకోవటము అదే పని. కాబట్టి ఈరోజు మనం ఆ పనిని పక్కన పెట్టేసి వేరే వారంలో చెప్పుకుందాంలే, తర్వాత వారంలో చెప్పుకుందాం అనుకుంటే ఏమవుద్ది? దేవుడు కూడా అది అనుకుంటాడు, నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడే చేస్తానులే, నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడే చేస్తానులే అంటాడు. అట వాయిదా పడింది, ఇక్కడ వాయిదా పడుద్ది అన్నమాట. లాజర్ అని మీకు తెలుసు, వీరి యొక్క కుమారుడు. వారి యొక్క ఇద్దరు బిడ్డలకు విపరీతమైన జ్వరాలు వచ్చేసినాయట. అప్పుడు సంస్కారపు సమయమందు ప్రారంభంలో మన కొవ్వూరు వెళ్ళి సంస్కారం అందుకున్నప్పుడు వీరి కుమారుడే ధనమును ఆశించకుండా మనం విందుకు వెళ్ళుచూ ఉన్నామని అది నా కానుకగా ఒకరోజు ఇచ్చేశారు. మొదటిసారి వెళ్ళినప్పుడు నేను విందందుకుంటాకే వస్తున్నాను కదా అయ్యగారు, డబ్బులు ఎందుకులే అని చెప్పేసి ఆ సొమ్మును తీసుకోకుండా మనకు ఆటోకు వచ్చిన వారై ఉన్నారు. ఆ రోజు ప్రభు విషయంలోనూ ప్రభు దీవెనలోనూ అంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు. అందును బట్టి దేవుడు ఖచ్చితంగా గొప్ప మహిమ చూపించి బిడ్డలిద్దరుకును మంచి ఆరోగ్యం గ్రహించి దీవించును గాక. ఆమేన్. ఇంకేమైనా సాక్షులను తెలియజేయండి, కానుక సమర్పణ చేసుకుందాం. మనము బాగుండాలి అని కోరుకోవటం, అనుదినము దేవుడు కృప చూపించాలని కోరుకోవటం, ఇవే సాక్ష్యాలు. కష్టం వస్తేనే మనం దేవుని యొక్క సన్నిధిలోనికి రావటం కాదు. దేవుడు ఏమన్నాడంటే అనుదినము శ్రమలే శ్రమలే అన్నాడు. కూర్చుంటే శ్రమే, నుంచుంటే శ్రమే. కాబట్టి సాక్ష్యం ఇచ్చుకోవాలి, అందరి చేత ప్రార్థన జరిగించుకోవాలి, నెరవేర్పు కలిగించాలి. అలాగనే వివాహం జరగవలసిన వారు ఉన్నారు, వారి విషయంలో ప్రార్థన చేయండి. ఇంకొకటిగా సంతోష్ కుమార్ యొక్క విషయం మీకు తెలుసు, మన శుక్రవారం ప్రార్థనకు వచ్చి ఉన్నారు. ఆ యొక్క ఉద్యోగం విషయంలో ప్రార్థన చేయండి. అప్లై చేసుకున్నారట, ఎన్నోసార్లు అప్లై చేశారు కానీ రాలేదన్నారు. అప్పుడు నేను అన్నమాట ఏంటంటే, ఆలస్యమైందని వడలిపోవద్దు, ఆలస్యమైందని అది నెరవేరుద్దని అనుకోవద్దు. కాలం పరిపూర్ణంగా ఏమవుద్ది? ఖచ్చితంగా నెరవేరుద్దని చెప్పేసి అన్నాను. ఆ నమ్మకంతోనే నేను చూస్తూ ఉన్నాను అయ్యారు అని చెప్పేసి అంది. ఆ నమ్మకమే కలిగి ఉండమ్మా. నీకు ఈ ఉద్యోగం దొరకకపోతే దేవుడు అందించే పరలోక ఉద్యోగం దొరకొచ్చేమో అని చెప్పగానే చాలా సంతోషముతో ఆమె గొప్ప మాట తెలియజేసినందువల్ల వారి వాక్య విషయంలో ప్రార్థన చేయండి. మనం ఎలా ప్రార్థన చేసుకోవాలంటే మన పనులను బట్టో లోకపు స్థితులను బట్టో మన విశ్వాసం ఏం కాకుండా దేవునికి దూరం అయిపోకూడదు. అట్టి దీవెనను మీకు అందరిని ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. కానుక సమర్పణ జరిగించుకుందాము. స్తుతియు మహిమయు నీకే, క్షితికి దివికి వితాదికి కాపాయి ప్రయాయో మా దేవా. ప్రతి వస్తువును మాకు బహుమతిగా నీచు ఇతడా ప్రేమానికేట్లు చూపుదుము. పసిడి వర్ణపూర్ణంగ భాగ్యధారలవాన విసారు మంచి గాలి విరియు పుష్పములు రసముల్కు పాండ్లోని రమ్య ప్రేమంచాడు ప్రసారించు కోటాలో కలనందు నీవు నెమ్మది గలాయేండు నిజ సౌఖ్యకాలములు ఈ మాహి ఫలించు నైసర్యారికముల్. ఈ మూగ కలిగిన హృదయుల మహిమ
నీకు ఏమి ఇవ్వగలను లోక స్రష్ట ప్రియుడా జనక నీకు ఏమి ఇవ్వగలను నాకు జీవానికి ఏ కొదువా లేకుండా దయ చేయుము దేవా నీకు ఏమి ఇవ్వగలను. కానుకల మొత్తం ప్రార్థన జరిగించుకుందాము. వీళ్ళిద్దరూ కూడా పని చేసేస్తున్నారు. ఏనా నా కలెక్టర్ చదువా ఇద్దరు దశంభాగాలు ఇచ్చారు. ఎంత ప్రేమ వచ్చేసిందో బిడ్డలకు అసలు కలెక్టర్ ప్రేమ వచ్చేసిందో. ఒక్కొక్కరు కానుకల మొత్తం ప్రార్థన జరిగించుకుందాము. దశంభాగం ఇచ్చిన వారు లేచి నిలవబడండి. కానుకల మొత్తం ప్రార్థన రాజుగారు జరిగిస్తారు. అందరూ ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు ఘనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన ఈ అత్యున్నతమైన నామములకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. తండ్రి నాయన, మీరు నా తండ్రి నాయన అన్యం మాకు ఇచ్చినట్టుగా మేము నీకు ఏమి ఇవ్వగలము తండ్రి. నీకు ఇచ్చిన నాయన మాకు ఇచ్చిన వాటిలోనే ప్రభువా నా తండ్రి మీకు ప్రభువా కానుకగా దశం భాగాలుగాను కృతజ్ఞతార్పణములుగాను ప్రభువా నా తండ్రి ఆదివారపు సొందగాను ప్రభువా నా తండ్రి అనుదిన ఆహారంలో కొంత ప్రభువా నాయన గుప్పెళ్ళు తీసి నీకు ఇచ్చి దాన్ని బట్టి ప్రభువా ప్రతి ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వీటిని సేవలోని నామం మహిమార్థమై వాడుకోండి ప్రభువా. నీకు స్తోత్రములో ఆయన వారికి ఏ అక్కరలు ఉన్నాయో, ఏ లోటులు ఉన్నాయో ప్రభువా నీ ప్రేమించుకున్నటి అక్కరలు తీర్చండి, లోటులు తీర్చండి ప్రభువా. నీకు వందనాలు నాయన. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయన నీ సేవలో బలముగా వాడుకొని ఇచ్చిన వాటిని ప్రభువా, ఈ కార్యక్రమం ప్రభువా నీ సేవార్థమై ఉపయోగపడాలని సహాయం దయచేయమని, మహిమ పొందమని, మహిమ రాజుగా రానాయన యేసే పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రకటనలు ఏమన్నా తెలియజేయండి. దయచేసి వినండి. ఎల్లుండి అనగా మంగళవారం సాయంకాలము ఆ రోజు మనం వచ్చినటువంటి సుజాత ఆంటీ గారికి తెలిసిన వారే, వారి యొక్క మావయ్య గారు, చిన్న మావయ్య గారు, పిల్లి ఆనందరావు గారు, వారి యొక్క జ్ఞాపకార్థ కూడిక ఆలయంలోనే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఏరియాల అందరూ రావాలి. ఆ రోజు వచ్చి దేవుని పొందుకోనండి. ఎందుకంటే వారు ప్రభు దగ్గర ఉన్నారు, శ్రేష్ఠులుగా ప్రభు దగ్గర సురక్షితంగా ఉన్నారు. కాబట్టి మన పరిశుద్ధుల దీవెన కూడా మనకి ఏం కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కుటుంబము ఏర్పాటు చేసినటువంటి ఈ జ్ఞాపకార్థ కూటమునకు రండి, దైవాశీస్సులు పొందుకోనండి. ఎందుకంటే మీకు తెలియజేసిన విషయం ఏంటి? మనము దేవుని బిడ్డలము అంటే మనంతా ఒక కుటుంబము. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరి ఫంక్షను అందరి ఫంక్షనే, మనది పరలోక సంబంధం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. అదే కాబట్టి ప్రతి ఒక్కరు ఏకీభవించండి. ప్రభు దీవించి మైపోతును గాక. ఆమేన్. ఇంకా ప్రకటన తెలియజేయాలా? అలాగనే ఆ మిషన్ విషయంలో ప్రార్థన చేయండి. మరలా పునరావృతమవుతూ ఉంది మిషను, మరలా పుంజుకుంటూ ఉంది దేవుని యొక్క కృప. విశ్వాసం ఈ వ్యాధి తాకుడంతా వెళ్ళిపోయింది, శోధనలన్నీ తప్పిపోతూ ఉన్నాయి, బలమైన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి.
మరలా దేవుని యొక్క మహిమ కృప అంతా ధారాళముగా విస్తరింపడుతూ ఉంది కనుక ఎక్కడెక్కడి నుండో భక్తులు విశ్వాసులు దేవుని కృపను పొందుకుంటూ వస్తూ ఉన్నారు. చాలంతా నిండిపోవడం ప్రారంభమైపోయింది. వారికి ఎటువంటి వ్యాధుల వల్ల కానీ ఇబ్బందుల వల్ల కానీ ప్రయాణం అంతట్లో దేవుడు తోడుగా ఉండడం ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుని యొక్క కృప మనపై ధారాళంగా ఉంటే యొక్క దీవెన వేరు. వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ కొరకే ప్రార్థన చేసుకోరు. బైబిల్ మిషన్ యొక్క గొప్ప నియమం ఏంటంటే పరుల కొరకు ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. అందుకే మనము ఇతరుల కోసం ప్రార్థన చేద్దాము. దాన్ని ప్రభు అనుగ్రహించుకొని అంగీకరించుకొని 1000 దీవెన మనకు గొప్ప బహుమానంగా ఇస్తారు. కాబట్టి చాలా విషయంలో యాజకుల విషయంలో ప్రార్థన చేయండి. దేవుని కృప దీవించమని పొందను గాక. అలాగునని చెల్లికి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. చెల్లి విషయంలో ప్రార్థన చేయండి. తల్లిగారు అలాగునని హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి వ్యాక్సిన్లు వేసే డ్యూటీ వేశారు. రోజుకు సుమారు 200-300 ఇళ్ళు తిరగాలంటే గ్రామం అంతా చుట్టేయాలి. వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఎంత పొల్యూషన్ ఉన్నా సరే తిరుగుతూనే ఉండాలి. దేవుడు గొప్ప బలమునివ్వాలి. దూరంలో ఉన్న సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్ళడం మాత్రం తల్లిగారి మానరు. అందుకే తల్లిగారి గొప్ప బలమును ఆశీర్వాదం దీవెన ప్రభు ఇవ్వాలి. కాబట్టి అలాగనే మీ బిడ్డల గురించి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. చెడు తాకుడు లేకుండా, లోకపు ఆలోచన రాకుండా బిడ్డలను సమృద్ధి కలిగినటువంటి నీళ్ళలోకి మీరు చేర్చుకొని నడిపించుకోండి. బెత్తం వాడండి, లేకపోతే ఏం రాదు, భవిష్యత్తు ఉండదు. బెత్తం వాడితేనే గొప్ప భవిష్యత్తు. కాబట్టి బిడ్డలను కొట్టైనా సరే ఎలా మార్చాలి? గొప్ప వ్యక్తులుగా మార్చుకోవాలి. అందుకే బిడ్డలకు కూడా తెలియజేస్తూ ఉన్నాను, మీరంతా తల్లిదండ్రుల యొక్క మాటకి ఏం చేయాలా? లోబడి ఉండాలి. అదే అన్నయ్య కూడా మా వయసే కదా, మాకు చెప్పేస్తున్నాడు, అబ్బాయి అన్నయ్య ఉంటాడా అంటారంటే, మా నాన్నగారు మీకు ఉంటుంటే సమస్యలు కూడా వీధులన్నీ తిరిగేసేవారు, మామూలు కొట్టేవారు కాదనమాట. అందుకే ఇప్పుడు మేము మీకు ఇలా ఉన్నాం. అందుకే ఇప్పుడు అందరికి గానావాళ్ళు వచ్చేసినాయి కాబట్టి ఎవరు కొట్టట్లేదు. అదే మా నాన్నగారు అయితే అంబేద్కర్ బొమ్మ దగ్గర కొడితే శిలువ సెంటర్ దాకా పరిగెట్టేవాడిని. అంతా కఠినమైనటువంటి దెబ్బలు తగిలి పుట్టినరోజులు కూడా చూసేవారు కాదు. పెద్దోళ్ళకు చాలామంది తెలిసి ఇక్కడ. అందుకే బిడ్డలను దెబ్బ కొట్టైనా దారిలో పెట్టండి. ఎందుకంటే సాతాను బిడ్డలను ఫోన్ ద్వారా కావచ్చు, టీవీ ద్వారా కావచ్చు, ఆటల ద్వారా కావచ్చు, దేవుని దూరం చేస్తున్న వశపరి చేసుకుంటుంది. బిడ్డల భవిష్యత్తును, బంగారు భవిష్యత్తును ప్రభువుకు అప్పగించుకోండి తప్ప సాతానుకు తావివ్వద్దు. అట్టి భాగమును ప్రభు బిడ్డల విషయంలో జరిగించి ఆయనే బిడ్డలు మార్చుకొని చేర్చుకొని ఆనాడు శిష్యులకు వాగ్దానం చేసినట్లు చిన్ని బిడ్డ మనసును కలిగిన వారి పరలోకమునకు హక్కు కలిగిన వారిని తెలియజేసినట్లుగా బిడ్డలను మార్చుకొని మనందరినీ ప్రభు ఆయన మందగా చేర్చుకొనుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందామా? ఇంకేమన్నా తెలియజేసే విషయాలు చాలా మంది తెలియజేయరు. మంగళవారం సాయంత్రం ఎవరింటికి తిరగారంట? సర్లే అయితే లే మామగారు తిరుగుతారంట. సుజాత ఆంటీ తిరగనన్నారు, లే మామ తిరగను తిరుగుతానన్నారు. కాబట్టి ఈ భారం ఆవిడికి ఇచ్చేద్దాం. అవును, సంఘ పెద్దగారు. కొత్తగా మన సంఘంలోనికి ప్రభువులను బట్టి ఈ ఆదివారం మొదటి ఆదివారంగా వారు చూసుకుని ప్రభువులకు వచ్చి ఉన్నారు. మన సిద్ధాపత్ర నాగమణి గారి యొక్క చిన్నపోళ్ళు, వారు మాతమ్మ గారి యొక్క చిన్నపోళ్ళు, క్షమించాలి. వారికి దేవుడు గొప్ప కృప చూపించాలి. ప్రారంభమయ్యారు, దేవుని యొక్క నడకలో ప్రారంభమయ్యారు. ఎలా ఉండాలి? నడుస్తూ పరుగు అందుకోవాలి. ఆ కుటుంబమును, బిడ్డలను, వారిని దేవుడు దీవించి మహిమ పొందును గాక. ఆమేన్. అలాగుననే మన దయ్యమ్మ గారి యొక్క పెద్ద కోడలు గారు, వారి విషయంలో ప్రార్థన చేయండి. ఇంతకు ముందు ఇప్పటికి 3వ వారం వారు రావటం
4వ వారం నెల రోజులు అయిపోయింది. సంస్కారం అందుకున్నారు. దేవుల్లో నడక మొదలుపెట్టేసి మధ్యలోకి వచ్చేసరికి ఇంకేముంది? పరుగు అందుకొని దేవుని చెయ్యి అందుకోవటమే. కాబట్టి ప్రతి ఒక్కరూ మనము ఒకరికి ఒకరుగా దేవుని యొక్క గొప్ప మందగా ఉండి దీవించి మనందరినీ ఒక జతగా చేర్చిన మన తండ్రి దీవించిన మేఘం ఎక్కించి మైపోదును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన జరిగించుకుందాము. మనం వచ్చినటువంటి దేవదాస్ గారు వచ్చి ముగింపు ప్రార్థనలో ఇక్కడ నడిపిస్తారు. ప్రార్థన. శూన్యములో నుంచి సృష్టిని కొరకు చేసిన దేవా, నిరాకారములో నుండి ఆకారమును నిర్మించిన దేవా, మట్టి నుండి మనిషిని నిర్మించిన మహనీయుడా, ఈ కార్యములు మానవ జ్ఞానమునకు అర్థము కావున్నాయా? అనూహ్యమైన రీతిలో ఇక్కడ సంఘములు ఏర్పాటు చేసి సంఘాభివృద్ధిలో పరిశుద్ధాత్మ తండ్రివైన మీరు చేయించున్న పనిని బట్టి వందనాలనాయనా. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును త్రోసివేయనని సెలవించిన నీ యొద్దకు నీ పిల్లలైన వారందరూ వచ్చి తమ కష్టములను తండ్రికి ఎలాగూ తల్లికి ఎలాగూ చెప్పుకుంటారో అలాగనే నీ యొద్దకు వచ్చి నీకు చెప్పినటువంటి ప్రతి కష్టమును మీరు తీర్చి ప్రతి వారికి నీ మేలు చేయమని వేడుకొనిచున్నాము. ఎందుకంటే ఉపకారి నీకు స్తుతి నీకు అని మా తండ్రి గారు నిన్ను స్తుతించినారు ఉపకారములను బట్టి నాయన. ప్రతి ఒక్కరూ ఆరాధన దీవెనలతో ఉపకార బుద్ధితో ఉపకార స్థుతులను మీకు అందించగలిగే స్తుతించగలిగే మనస్సును దయచేయండి. గతించిన ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు మమ్మల్ని మీరు ఎలాగూ కాపాడి సజీవులుగా సురక్షితముగా క్షేమకరముగా ఆరోగ్యకరముగా ఆశీర్వాదకరముగా మీకు మహిమకరముగా మమ్మల్ని జీవింపచేసినారు. అలాగనే రాబోయే భవిష్యత్తులో ఆదివారం వరకు మీరు రాకడ ఆలస్యమై మా పోకడ ఆలస్యమైతే మమ్మల్ని మా కుటుంబాలను మా కుటుంబ వ్యవస్థను అంతటిని సంఘమును విశ్వాసులను మా గ్రామమును మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాము. సర్వోన్నతుడా మహిమోన్నతుడా మీ దినదాసులు ప్రకటించిన ప్రతి ప్రణాళికను బట్టి ప్రతి కార్యక్రమం బట్టి కుటుంబ ప్రార్థనను బట్టి విజ్ఞాపన ప్రార్థనను బట్టి జరుగుతున్న సన్నిధి క్రమాలను బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటూ మేము అడుగు వాటన్నింటికంటేనో ఊహించు వాటన్నింటికంటేనో అత్యధికముగా జయించుచున్నవో మా తండ్రి. మా అంతరంగ ప్రార్థనలు మా బహిరంగ ప్రార్థనలు యుక్త కాలంలో నెరవేరునట్లు మా ప్రార్థనాస్థుతులన్నీ త్వరగా రానయ్యున్న యేసు నామములు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమున నెరవేర్చిన రీతిగా భూమి మీద నెరవేరును గాక. నేడు మాకు దయచేయి. అపరాధము చేసిన వారు క్షమించున్న ప్రకారం అపరాధము క్షమించు. మమ్మ శోధనలో దృష్టిని తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై మాను తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది కలుకలై. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది కలుకలై. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది కలుకలంత నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దీవెన. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానమును కలుగజేయునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన ప్రభు బిడలమైన మనకును క్రీస్తు ఇచ్చిన ఘననీయమైనటువంటి మేలులను సమృద్ధి జీవమునకు నడిపించినకు ప్రభువే గొప్ప సహాయ సహకారములను అందించి ఆయన ఏ విధముగా మన కొరకు నలుగగొట్టబడి దుండిన నేలగా ఆయన శరీరము మనకిచ్చి పాడి పంటలను ఇచ్చినటువంటి ఘనమైనటువంటి స్వర్ణమైనటువంటి విందును దీవెనను మనకిచ్చి ఉన్నారు. అటు దీవెనను చిరకాలము ప్రభు మనకు అనుగ్రహించి మహిమ మేలులతో ఆయన్ని అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. విజయ జీవము మనదే క్రీస్తు ఇచ్చిన విజయ జీవ
జీవనము మనదే విజయ జీవము మనదే విశ్వమంతయు మనదే భజన సంగం మనదే దేవుండున పరలోకమెల్లా మనదే దేవుండున పరలోకం బెల్లా మనదే. మరణాత ఈ నుండి సాయంత్రం మర్చిపోవద్దు, ఆలయంలో కూట ఉంది కనుక అందరికీ ప్రతి ఒక్కరు వందనాలు. రండి. అందరూ మర్చిపోవద్దు. మంగళవారం రాత్రి లక్ష్మమ్మల తింటారు అన్ని పోతుంది. నేను మానవి ఎవరైతే వచ్చి చెప్పండి ఇప్పుడే చెప్పేస్తారు. మనకు ఆలయంలో చెప్పేసాం, మళ్ళీ సెపరేట్గా ఎలాగైనా చెప్పగలం అని ఆంటీ చెప్పాను. అన్న దగ్గర రెండంకిల్ గారు అలాగే అంటే నా సిలుగు లేదు. చూసారా వీడియో తీస్తున్నాడు, లైవ్ ఏం కాదు ఇది. వీడియో దాంట్లో లైవ్ అనుకున్నాను నేను. ఇంకా ఏంట్రా తీతనికి వచ్చేసుకో అదేరా నీ కంగారేంట్రా లైవా చెప్పినప్పుడు అనలేదు లైవ్ అన్న.